Good evening, one and all. Thank you so much for giving this opportunity today. Today we are celebrating our Freshers Day. Welcome to all the freshers, behalf of our college management and principal sir and the faculty members and office staff, and finally senior students. And mainly heartily welcome to our correspondent sir, TVR sir, and well-wisher Krishna Rao sir, and our today's chief guest Sub-Inspector of Police Mudinepalli Venkata Kumar sir. Dear students, today is memorable day in your college life, so enjoy. Firstly, congratulated on choosing Vikas Educational Institutions as your academic destination. As your academic destination, you have made an excellent choice, and I assured you that the next year will be a transformative journey. As you begin this chapter today, I want to remind you that college life is not just about academics. It's about growth, explanation, and self-discovery. Make the most of our time here by engaging in curricular activities and build lifelong friendships. And to our freshers, I offer these words: wisdom, be curious, be open-minded, and be brave. Don't be afraid to ask any questions to your seniors. Seek help or try new things. Once again, welcome to Vikas Educational Institutions. I wish you all a fantastic journey ahead. Thank you so much. Now, I request to our principal sir to give some speech today occasion. ఈరోజు ఈ ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నటువంటి విద్యార్థులకు నా హృదయపూర్వక ఫ్రెషర్స్ డే శుభాకాంక్షలు. అదేవిధంగా కొత్తగా స్కూల్ జీవితం నుంచి కాలేజీ జీవితానికి అడుగుపెట్టినటువంటి విద్యార్థులకు వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని, అదేవిధంగా వాళ్ళు జీవితంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్ని అందించడానికి విచ్చేసినటువంటి విశిష్ట అతిథి మన ఎస్ఐ గారికి, అలాగే మన సంస్థ అధిపతి టీవీ వెంకటేశ్వరరావు గారికి, నా తోటి అధ్యాపక బృందానికి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా వికాస్ కాలేజీ విద్యార్థులైనందుకు, మా పిల్లలైనందుకు మీరు నా ఆత్మీయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వికాస్ విద్యా సంస్థ గురించి నేను లాంగ్ జర్నీ చేశాను. నాతో పాటు కొంతమంది అధ్యాపకులు ఇక్కడ లాంగ్ జర్నీ చేశారు. వాళ్ళు వికాస్ విద్యా సంస్థ గురించి ఒక అవగాహన ఉందండి, దాని గురించి ఒక మాట చెప్పాలి. ఈ కొత్తగా వచ్చినటువంటి విద్యార్థులకు వికాస్ విద్యా సంస్థ గురించి తెలియాలి. ఇది 2001 సంవత్సరంలో మనం ఒకరి దగ్గర పని చేయడం ఎందుకు, మనమే నలుగురికి ఉపాధి కల్పించాలి, నలుగురికి ఉద్యోగ అవకాశాన్ని ఇవ్వాలి అనే
ఆలోచన ఒక యువ లెక్చరర్కి కలిగిందండి. ఆ లెక్చరర్ యొక్క ఆలోచన నుంచే ఉద్భవించింది ఈ వికాస్ విద్యా సంస్థ. ఆ లెక్చరరే మన టీవీ వెంకటేశ్వరరావు గారు అండి. అప్పటి నుంచి ఆయన కార్మికుడే కష్టిస్తూ తన తోటి బృందంతో కూడా కష్టపడేటట్టు చేస్తూ నిరంతరం విద్యార్థుల్ని తీర్చిదిద్దుతూ ఈరోజు కైకలూరు నుంచి ముదినేపల్లి వరకు ఈ వికాస్ విద్యా సంస్థ అనేది విస్తరించింది. ఎంతోమంది విద్యార్థుల జీవితాలని అది మార్చినందుకు ప్రతి విద్యార్థి తరపున టీవీఆర్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కొంతమందికి తెలుసో తెలియదో ఒక గ్రూప్ 1 ఉద్యోగం వస్తే ఎగిరి గంతేస్తాం. కానీ తనకు వచ్చినటువంటి గ్రూప్ 1 ఉద్యోగాన్ని కూడా త్యాగం చేసి అలాంటి గ్రూప్ 1 ఉద్యోగుల్ని ఎందరినో తయారు చేసినటువంటి సంస్థ ఈ వికాస్ విద్యా సంస్థ. దానికి అధిపతి అయినటువంటి మన టీవీఆర్ గారికి మనందరం రుణపడి ఉంటాం. నాకు తెలిసి కొన్ని వేల మంది ప్రభుత్వ ఉద్యోగాలను అందించిందండి ఈ సంస్థ. చాలామంది కానిస్టేబుల్ని అందించింది, కొంతమంది ఎస్ఐలను అందించింది, కొంతమంది గ్రూప్ 1 ఉద్యోగాలను అందించింది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని ఎంతో మందిని అందించింది. అది ఆయన ఆ రోజు తీసుకున్న నిర్ణయానికి ప్రతిఫలం. నాటి స్థాపించిన సంవత్సరం నుండి ఎన్నో విజయాలను అందుకుంటున్నటువంటి ఈ వికాస్ విద్యా సంస్థ 2017లో ఈ ముదినేపల్లిలో అడుగుపెట్టిందండి. ఇక్కడ అదే సమయంలో స్థాపించిన 1-2 సంవత్సరాల్లో కరోనా ఎఫెక్ట్ వల్ల కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఈ ముదినేపల్లిలో ద బెస్ట్ కాలేజీగా నిలిచి ఎంతోమంది మండల స్థాయిలో ర్యాంకర్స్ని అందిస్తున్నందుకు, దాంట్లో మేమందరం భాగస్వామ్యులు అయినందుకు మేము చాలా గర్వపడుతున్నామండి. ఈ వికాస్ విద్యా సంస్థ యొక్క మోటో ఒక్కటే. నేను అర్థం చేసుకున్నటువంటిది, మాతో చేయించేటటువంటిది, మేమందరం కలిసి చేసేటటువంటిది ఒకే ఒక ఆలోచన. ఇక్కడ ర్యాంకర్స్ తయారవుతారో లేదో తెలియదు, కానీ ఒకటి మాత్రం గ్యారంటీగా చెప్పగలను. వికాస్ విద్యా సంస్థ నుంచి అడుగుపెట్టినటువంటి ప్రతి విద్యార్థి కూడా సమాజానికి ఉపయోగపడేటటువంటి ప్రిన్సిపల్గా నేను చెప్పగలుగుతున్నాను. మనందరికీ ఈ వికాస్ విద్యా సంస్థ గురించి ఒక్కొక్క మాట చెప్పాలి. అనేక విద్యా సంస్థలు విద్యార్థి ర్యాంకు ఒక్కటే పాస్డ్గా లేదా తన్నే ఒక కాలేజీలో ఉన్నత స్థాయిలో చూపించడానికే చూస్తున్నారు. కానీ ఇక్కడ అలా కాదండి. ఓవరాల్ డెవలప్మెంట్. ఇక్కడ అడుగుపెట్టినటువంటి ప్రతి విద్యార్థి కూడా తను ఒక కౌన్సిలర్గా ఉండాలి. ఎవరైనా తన తోటి స్నేహితుడికి ఏదైనా ఆపద వస్తే తను ఆదుకునేటట్టుగా ఉండాలి. ఉంటారు కూడా కంపల్సరిగా. ప్రతి విద్యార్థి కూడా ఇక్కడ వాళ్ళు ఒక మంచి క్యారెక్టర్తో ఫామ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో మన కరస్పాండెంట్ గారు వాళ్ళకి ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్పోర్ట్స్కి ప్రయారిటీ ఉందండి. ప్రతిరోజు కూడా విద్యార్థుల్ని స్పోర్ట్స్ సంబంధించి ఒక ట్రైనర్ని పెట్టి స్పోర్ట్స్కి ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే ఆటలు ఆడితే విద్యార్థి యొక్క వ్యక్తిత్వం మరింత వికసిస్తుంది. ఆ విషయాన్ని గ్రహించినటువంటి వ్యక్తి కాబట్టి ఏ కాలేజీలో కూడా గ్రౌండ్కి ఉండి కూడా ఆడించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ కాలేజీ ఒక గ్రౌండ్ని ఏర్పాటు చేసుకొని పిల్లలకి స్పోర్ట్స్ కూడా ప్రయారిటీ ఇవ్వడం అనేటటువంటిది నా కెరీర్లో నేను ఇక్కడే చూశానండి. ఈ వికాస్ విద్యా సంస్థ 2017 నుంచి కూడా అనేక విజయాలను సాధించుకుంటూ వస్తుంది. 2023-24లో మన విద్యార్థులు మండల స్థాయిలో మంచి ర్యాంకులు పొందారు. ఆ పొందినటువంటి విద్యార్థులకి, వాళ్ళని సహకరించినటువంటి అధ్యాపక బృందానికి, వారి తల్లిదండ్రులకి కూడా ఈ వికాస్ విద్యా సంస్థ నుంచి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ ఒకే విషయం చెప్పగలను.
నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని 100% నెరవేర్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థులను కూడా ఒక మంచిగా తయారు చేయాలనే భావనతో నిరంతరం కృషి చేస్తున్నాను. నాకు సహాయపడుతున్నటువంటి యాజమాన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారండి. ఆ యాజమాన్యానికి, నాకు సహకరిస్తున్నటువంటి అధ్యాపక బృందానికి, మీ అందరికీ, పిల్లలందరూ సహకరించకపోతే ఏ పని జరగదు. మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.